మలుపు టీవీ సమర్పణ 300 కుటుంబాలను రోడ్డున పడేయొద్దు. ప్రొద్దుటూరు పట్టణంలో కలిసి ఉన్న సోములవారిపల్లి పంచాయతీ పరిధిలో దాదాపు 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 300 కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇటీవల అటవీ శాఖ అధికారులు గత 40 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ గడిచిన అన్ని సంవత్సరాలుగా లేనిది ఈ మధ్యకాలంలో ప్రొద్దుటూరు పట్టణంలో కలిసిపోయిన సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వర్రెడ్డి నగర్లో సుమారుగా 300 పైచిలుకు ఇండ్లకు ఫారెస్ట్ అధికారులు 1-2 సార్లు నోటీసులు జారీ చేయడంతో తమ ఇళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. 4 దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటూ ఇళ్లు నిర్మించుకున్నామని, ప్రభుత్వాల నుంచి విద్యుత్, తాగునీరు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు వంటి అనేక సౌకర్యాలు పొందామని, ప్రతి గవర్నమెంటులో ఈ ఈశ్వర్రెడ్డి నగర్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న ప్రతి ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లిస్తున్నాము అని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఒక్కొక్క గవర్నమెంటులో ఈ ఈశ్వర్రెడ్డి నగర్లో కరెంటు ఏర్పాటు చేసి మీటర్లు తెప్పించారు, పక్క రోడ్లు వేయించారు, కాలువలు కూడా నిర్మించారు. ఇప్పుడు ఒక ఊరిలా తయారైపోయిన ఈశ్వర్రెడ్డి నగర్లో సంసారం ఉండే ప్రజలకు అకస్మాత్తుగా అటవీ భూమిగా పేర్కొంటూ నోటీసులు ఇవ్వడంతో ఇక్కడ నివసించే ప్రజలు ఇటుక బట్టీల్లో పనిచేస్తూ రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, ఇంకొందరు కూలీ నాలి చేసుకుంటూ తినక పిల్లల భవిష్యత్తు కోసం పైసా కూడబెట్టి పిల్లలు నిర్మించుకున్నాం. దయచేసి మా జీవితాలతో రాజకీయం చేయకుండా మా సమస్యను, మా కష్టాన్ని సహృదయంతో ఈశ్వర్రెడ్డి నగర్ ప్రజలు మా ప్రజలే కదా, మా ఓటర్లే కదా అని నిజాయితీగా మా ఈ సమస్యను రాష్ట్ర స్థాయి నాయకులు దగ్గరికి తీసుకెళ్లి తమ నివాసాలను శాశ్వత హక్కులు కల్పించాలని, 300 కుటుంబాలను రోడ్డున పడేయకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు స్పందించి పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా బాధిత కుటుంబాల భవిష్యత్తు ఏమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ జైనుల్, మలుపు టీవీ అధినేత ప్లస్ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్. నేను ప్రొద్దుటూరులో ఈశ్వర్రెడ్డి నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. గత 50 సంవత్సరాలుగా 4 తరాలుగా ఎంతోమంది ఆడ పేదవారు చేరి, అప్పుడుండే మహానుభావులు అవకాశం కల్పిస్తే అందరూ చేరి బండలు నాటుకొని చిన్న చిన్న కొట్టాలు వేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఏదో మిద్దలో చిన్న చిన్న గూళ్ళు కట్టుకొని బతికే పరిస్థితిలో ఉండేటప్పుడు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. కానీ ఈసారి వచ్చేసి నిన్న సంవత్సరం నుంచి ఇది ఫారెస్ట్ ల్యాండ్, అందరూ ఖాళీ చేయండి అని చెప్పేసి 1-2 నోటీసులు ఇవ్వడం జరిగినది. అది నిజంగా ఫారెస్ట్ ల్యాండే అయితే ఇందులో గవర్నమెంట్ కలగజేసుకొని, స్థానిక ఎమ్మెల్యే గారు కలగజేసుకొని సీఎం గారి దృష్టికి తీసుకొని వెళితే ఫారెస్ట్ వాళ్ళకు ల్యాండ్ టు ల్యాండ్ అవసరం అంతే. ఇక్కడ సంసారాలు 50 సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి సమాజంలో ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే చిన్న పార్క్ అయినా ఫారెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు, పార్కులు కూడా కట్టించారు. అటువంటిది 300 కుటుంబాలు సంసారాలు ఉండే ఏరియా 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. సీఎం గారు తలుచుకుంటే ఆ ఫారెస్ట్ వాళ్లకు వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ఎక్కడైనా ఇప్పించి ఈ ప్రజలకు వీళ్ళ ఇళ్లకు టీకేటీ పట్టాలు రెడీ చేసిస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదంటే చాలా మంది చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వయోవృద్ధులు ఉన్నారు, చాలా మంది భయపడి ఆల్రెడీ 2-3 చనిపోయారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర నాయకులు కానీ సానుకూలంగా స్పందించి ఇంతమందిని కాపాడాలని చెప్పేసి. ఇంకొక విషయం ఏమంటే, ఎవరో ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది బ్లాక్ మెయిలర్ గాడు అతను కట్టుకున్నాడో లేదో కట్టుకున్న వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు ఏమో డిమాండ్ చేశాడని తెలిసింది. డబ్బులు ఇవ్వని పక్షంలో ఇంకా అతను ఈ తతంగం అంతా మొదలు పెట్టాడు. ఇందులో చాలామంది చదువు కూడా రాదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయపడుతున్నారు. వీళ్ళ భయాన్ని పోగొట్టి అభయం ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక అధికారులు కానీ సీఎం గారితో మాట్లాడి వీళ్ళందరికీ న్యాయం చేసి ఇప్పుడుండే స్థలాలకు పక్కా భరోసాగా టీకేటీ ఫారం అయినా రెడీ చేసి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ప్రతాప్ రెడ్డి. ప్రొద్దుటూరు నియోజకవర్గం సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ఈశ్వర్రెడ్డి నగర్ చెందిన నివాసం ప్రాంతంలో ఉన్న వాళ్ళం మేము. మాకు గత
50 సంవత్సరాలుగా మేము అక్కడే నివాసం ఉంటున్నాము. మాకు 1988 నుంచి మాకు డోర్ నెంబర్లో అన్ని వసతులు గవర్నమెంట్ కల్పించింది. ఈరోజు దాదాపు 2026 సంవత్సరం వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది ఫారెస్ట్ ఏరియా అని మాకు తొలి నోటీస్ ఇవ్వడం జరిగింది నవంబర్లో. తర్వాత రెండో నోటీసు జూన్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి మేము ఇప్పుడు తహసీల్దార్ గారిని కలవడానికి వచ్చి మెమరాండం సమర్పించడానికి వచ్చినాము. మేము మా ప్రొద్దుటూరు నియోజకవర్గం శాసనసభ్యుని కూడా మేము కలిసి మా వినతి పత్రం ఇచ్చినాము. గౌరవ శాసనసభ్యులకు కూడా ఇచ్చినాము. మాకు కూడా ఆయన మా మెమరాండం స్వీకరించి పరిష్కారం చేస్తామని చెప్పినాడు. కానీ మాకు ఈ రెండవ నోటీస్ ఇచ్చినందువల్ల మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, పూలు పండ్లు ఇలా అమ్ముకొని ఉండేవాళ్ళను. మేము చిల్లరంగడి పెట్టుకొని ఇట్లా జరుపుకునేటోళ్ళు అంతా చిన్న చిన్న బీద వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి మాకు న్యాయం చేయమని తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చినాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాసారపు సురేష్. నాది సోమవారపల్లి పంచాయతీ ఈశ్వరి నగరు. మేము గత 50 సంవత్సరాల నుంచి ఈశ్వరి నగర్లో మేము ఉంటున్నాము. మాకు గత సంవత్సరము నవంబర్లో ఫారెస్ట్ వారు ఖాళీ చేయమంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి అప్పుడు మేము కొన్ని ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి రెండో నోటీసు కూడా ఈ మధ్యకాలంలో గత వారం రోజుల కిందట రెండో నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండో నోటీసు తీసుకున్న తర్వాత మా ఈశ్వరి నగర్లో ఉన్న పంచాయతీలో ఉన్న ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళందరూ భయభ్రాంతులకు గురైనారు. వీళ్ళంతా నిత్యము కూలి పని చేసుకొని బతికేటోళ్ళు. ఏంటంటే ఈ నోటీసు మేము ఏంది ఇక్కడ ఉండి బతుకుతున్నాం, ఇన్నాళ్ళ నుంచి ఉన్నాం, మాకు ఇప్పుడు నోటీసు ఇవ్వడం ఏంది అనేసి మేము ఎమ్మెల్యే గారిని కలిసినాము. ఈరోజు వచ్చేసి స్థానికంగా ఎంఆర్ఓ గారిని కూడా కలిసి మా సమస్యలు విన్నవించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎంఆర్ఓ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎంఆర్ఓ గారు కూడా బాధపడుతూ మీరు అంతా బీదవాళ్ళు అక్కడ ఉండేది నాకు తెలుసు, ఆ ఏరియాలో మిమ్మల్ని ఈ విధంగా వాళ్ళు వచ్చినారు, దానికి ఎంత కొంచెం గవర్నమెంట్ తరపులో జరుగుతుంది అంటున్నారు. గవర్నమెంట్కు నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. మాకు దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ గవర్నమెంట్ను నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. న్యాయం జరగాల, మా అందరికీ మాకు ఇల్లులు అక్కడే ఉండాలా, మాకు పట్టాలు కూడా ఈ గవర్నమెంటే మంజూరు చేయాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు అల్లం వెంకట వరప్రసాద్. గత 50 సంవత్సరాలుగా నేను పొద్దుటూరు ఈశ్వరి నగర్లో సంసారం ఉంటున్నాము. ఇంతవరకు సిమెంట్ రోడ్లు వేసినారు, కాలువలు వేసినారు, కుళాయిలు ఇచ్చినారు, ఇంటి పన్ను కట్టించుకున్నారు, నీటి పన్ను కట్టించుకున్నారు. ఇప్పుడు ఖాళీ చేయమని అడుగుతున్నారు. ఎట్లా పోవాలి సార్? మేమందరము ఒక రోజు కాదు 50 సంవత్సరాల నుండి ఇక్కడ జీవిస్తున్నాం కదా. అన్ని వసతులు కల్పించి ఇప్పుడు ఖాళీ చేయడం ఏమన్నా న్యాయమేనా? మీరే చెప్పండి. మాకు ఇక్కడే ఉండేట్టుగా స్థిర నివాసం ఏర్పడేట కల్పించండి. గవర్నమెంట్ తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏది లేదు. మీరు మాకు సౌరవ్ తీసుకొని మా పని మాకు ఇల్లు అప్పచెప్పేటట్టు చేయండి సార్. సోమవారపల్లి పంచాయతీ మేము 40 నుంచి 50 నుంచి ఉన్నాం ఇక్కడనే. మాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నది. నోటీసులు ఇచ్చినారు, తొలిసి ఇచ్చినారు, అంత పట్టించుకొని మళ్ళీ ఇచ్చినారు. మాకు భయం అవుతుంది. మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నమస్తే అండి. మేము ప్రొద్దుటూరు ప్రజల వాళ్ళము. సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వరెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాము. గత మా పెద్దల కాలం నుంచి మేము అక్కడే ఉన్నాము నివాసం. ఎప్పుడు కానీ ఇది ఫారెస్టర్ స్థలం అని మాకు ఎవరికీ తెలియదు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఏ తలకాయ నొప్పులు ఏమీ లేవు. ఇంతకాలం నుంచి పన్నులు కట్టి పనులు చేసుకొని బతికే వాళ్ళం మేమందరము. కానీ ఇప్పుడు మాకు 2025లో ఒక నోటీసు, 2026లో ఒక నోటీసు వచ్చింది. మూడో నోటీసు వచ్చేసరికి ఖాళీ చేయమని కోరుతున్నారు. మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేము. మా స్థలం మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలని మేము సీఎం గారిని కోరుతున్నాము. ఈ ప్రభుత్వంలోనే మాకు మేలు చేయాలి, పట్టాలు ఇప్పియాలని కోరుకుంటున్నాము. నమస్తే అండి. నా పేరు కాసారపు లావణ్య. మాది ఈశ్వరెడ్డి నగరు. ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మాకు నోటీసులు ఇచ్చినారు ఖాళీ చేయమని. మేము వచ్చేసి ఎమ్మెల్యే గారిని కలిసినాము, తర్వాత ఎంఆర్ఓ గారికి వచ్చినాము. మేము ఇన్నాళ్ళ నుంచి అక్కడే ఉన్నాము ఈశ్వరెడ్డి నగర్లో. మాకు ఓటు కార్డు వచ్చింది, బియ్యం వచ్చింది గవర్నమెంట్ నుంచి, అన్ని గవర్నమెంట్ పథకాలలో ఉన్నాము. ఇల్లులు కట్టుకోమని లోన్లు ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి ఇల్లులు పడగొడతామని చెప్తున్నారు. ఎక్కడికి పోవాలా? మేము గవర్నమెంట్ స్పందించి మాకు ఇల్లులు అక్కడే ఇచ్చేట్టుగా మేము కోరుకుంటున్నాము. వచ్చి చాలా ఏండ్లు అయింది, మాకు వయసు అయిపోయింది. ఇప్పుడు అన్నాళ్ళ ఉంటే మమ్మల్ని పాలిస్టార్లు వచ్చి వద్దంటున్నారు. మేము ఈ వయసులో ఎక్కడా పోలేము, మీ వయసులో ఎక్కడా పోలేము.
మీరు ఏమి న్యాయం చేస్తారో చేయండి. పట్టాలు కావాలా? మా ఇల్లు మాకు ఇప్పించాడు కదా చేయండి సార్. ఇక ఈ వచ్చినాలు ఉంటే 2-3 చచ్చిపోయినారు మా వాళ్ళు. నా కొడుకు, నా కొల్లి, మేనల్లుడు 3 చచ్చిపోయినారు సార్. ఈ వార్త ఇది చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నా సార్. మీరే ఏం చేస్తారు మమ్మల్ని? అందరికీ ధన్యవాదాలు. నా పేరు పెనుగొండ మారెమ్మ. నేను గత సంవత్సరం 55 సంవత్సరాలు ఉంటే ఇక్కడే కాపురం చేస్తాడా. పూల వ్యాపారం చేస్తాడా, పండ్ల వ్యాపారం చేస్తాడా. నాది 4వ తరము పిల్లలు. ఇప్పుడు 2006లో 2005లో నోటీసులు ఇచ్చిన తర్వాత మేము టెన్షన్ పడి భార్య భర్తలలో, నా భర్త చనిపోయినాడు, నాకు ఉండడానికి స్థానం కావాలి, నాకు పట్టా వచ్చేంత వరకు సాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మా పేరు సాలవ గిరమ్మ. మాది సోమరాపల్లి పంచాయతీ. మేము ఉండబట్టి 50 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు పాలిస్టర్లు ఖాళీ చేయమని వచ్చినారు. అప్పుడు లేరా పాలిస్టర్లు ఎక్కడ పోయినారు? మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాము. అప్పుడు కానీ రాలేదు, చెప్పచ్చు కదా ముందు వచ్చి. మళ్ళీ 4-5 ఏళ్ళు ఉన్నాక మళ్ళీ చిన్న చిన్న కొట్టాలు వేసుకున్నాము. అప్పుడు మాకు వచ్చి ఎవరు చెప్పాలా? ఏదో రూపాయి అడ్డ సంపాదించుకొని ఎగబెట్టుకొని ఇప్పుడు రేకులు ఇండ్లు ఉన్నోళ్ళు మిద్దెలు వేసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఖాళీ అయితే మేము ఎక్కడ పోవాలా? మాకు న్యాయం చేయాలా? మాకు అదే కావాలా? అప్పుడు ఆడిపోయినారు సార్ ఈ పాలిస్టర్లు. నిద్రపోతున్నారా? పేల్పుల్ల చాముండేశ్వరి నా పేరు. మేము 35-40 ఏళ్ళ నుంచి నేను కూడా అక్కడే ఉన్నాను. మా ఇల్లు వేసుకొని అక్కడే ఉన్నాము. మాకు ఇప్పుడు వచ్చి పాలిస్టర్ వాళ్ళు నోటీసులు ఇచ్చినారు, 2వ నోటీసు. మాకు ఆ ఇల్లు అయితే అవే కావాలి, వేరే సాటికైతే పోము. మేము బాగలేకోకుండా అట్లే ఉన్నాము ఇల్లులో. అప్పుడు ఎప్పటి నుంచి ఉన్నాము. ఇప్పుడు పోండి అంటే ఎక్కడికి పోవాలి? అప్పుడే పొమ్మనొచ్చు కదా పొమ్మనేటోళ్ళు. ఈ పొద్దుందుకు పొమ్మనాలి వాళ్ళు.